కానీ ఇంకొక సందర్భంలో అసెంబ్లీలో చర్చ జరిగితే నేను సవాల్ విసిరిన అసెంబ్లీలో, ఇది తప్పు, ఇది శుద్ధ అబద్ధము, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అంటే తోక ముడిచిండ్రు, నోరు మూసిండ్రు ఆ రోజు అసెంబ్లీలో. వాస్తవానికి ఏంది, 2004లో ఎల్లంపల్లి, ఆ రోజు నేను మినిస్టర్ను, నేను శంకుస్థాపన మీద నా పేరు కూడా ఈరోజు కూడా ఉంటుంది. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3177 కోట్లతో శంకుస్థాపన జరిగింది. 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి 3347 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓన్లీ కొన్ని నీళ్లు టెంపరీ బేసిస్లో నిలిపారు, వెరీ ఫ్యూ వాటర్. కారణం ఏంది అంటే ఆడ R&R పూర్తి కాలే, ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయలే. తెలంగాణ వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా మేము వచ్చే నాటికి 18,700 ఎకరాలే భూసేకరణ జరిగింది ఎల్లంపల్లిలో. మేము వచ్చిన తర్వాత 27,387 ఎకరాలకు భూసేకరణ పూర్తి చేసినాం. ఆల్మోస్ట్ 10,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా R&R అంటే ఎవరి అయితే ఊర్లు మునిగిపోతున్నాయో, ఇండ్లు కట్టాలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాటికి 1,448 ఇండ్లు మాత్రమే కట్టింది, 1,448. మేము 13,296 ఇండ్లు పూర్తి చేసి R&R వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసినాం. 13,296 ఇండ్లు కట్టినాం, 10,000 ఎకరాల భూసేకరణ చేసినాం. రాయపట్నం బ్రిడ్జ్, కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య అత్యంత కీలకంగా ఉన్న రాయపట్నం బ్రిడ్జ్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,052 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఖర్చు చేసింది. 2,052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసి ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు నింపి హైదరాబాద్కు నీళ్లు తెచ్చినాం. ది గ్రేట్ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ గట్టింది, 20 ఏళ్ల నుంచి నీళ్ళు హైదరాబాద్కు వస్తున్నాయి. నోరా అమ్మోరా, నిన్ను ఎట్లా నమ్మాలి అసలు? ఒక్కటన్నా నిజం మాట్లాడుతావని ఎవరు నమ్ముతాడా నిన్ను? 2016 తర్వాతనే బ్యారేజ్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ నిజంగా ఇష్యూ ఏంటంటే, ఎల్లంపల్లి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఇరిగేషన్ వాటర్. ఎల్లంపల్లి మీద ఎన్టీపీసీ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద హైదరాబాద్ మంచినీళ్ళు ఆధారపడ్డాయి, ఎల్లంపల్లి మీద రామగుండం మున్సిపాలిటీతో పాటు ఆ పరిసర ప్రాంతాలు మంచిర్యాల, అటు మంచిర్యాల జిల్లా, ఇటు రామగుండం పెద్దపల్లి జిల్లా డ్రింకింగ్ వాటర్ దాని మీద ఆధారపడ్డది. అండ్ అట్లా ఎల్లంపల్లి మీద అనేక జిల్లాలకు కూడా నీళ్లు వెళ్తాయి. ఇవాళ ఎల్లంపల్లిలో ఉన్న వాటరు హార్డ్లీ 7-8 టీఎంసీ ఉంది. డెడ్ స్టోరేజ్ 3 పోతే 4-5 ఉంటాయి. ఈ 4-5 టీఎంసీలతో ఏం చేస్తావు? రేపు కరువు వస్తే, ఎలినినో వచ్చింది, రేపు కరువు వస్తుంది అని అంటున్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఒక సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగొద్దు అంటే సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీళ్లకు ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు కావాలి. లోకల్ డ్రింకింగ్ వాటర్కు 2 నుంచి 3 టీఎంసీలు కావాలి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి, డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 కూడా లేవు. నువ్వు పందాలకు పోయి పంటింపులకు పోతే రేపు కరెంటు ఉత్పత్తి కూడా ఆగిపోయి రాష్ట్రం అంధాకారమయ్యే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి, చీకటిమయమయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నగరం త్రాగునీరు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. హౌ డు యూ అడ్రస్ దిస్ ఇష్యూ? పాప నిన్న ఒక జర్నలిస్ట్ అదే అడిగిండు, మరి కరువు వస్తుంది కదా, ఎలినినో వస్తుంది, ఎట్లా నువ్వు అడ్రస్ చేస్తావు అంటే, సమస్యను ఎట్లా తీరుస్తావు అంటే, వాళ్ళని కోసి రక్తం జిమ్ముతే పంటలు పండుతాయి అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఒక జర్నలిస్టు ఈ కరువు పరిస్థితుల్లో ఈ కరువును నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు, వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ అని ఒక జర్నలిస్ట్ అడిగితే వాళ్ళని కోసి రక్తం జిమ్ముతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది? సమస్యను అర్థం చేసుకుంటలేవు నువ్వు. రేపు ఎన్టీపీసీకి 5 టీఎంసీలు కావాలి, సింగరేణి పవర్ ప్లాంట్కి 5 టీఎంసీలు కావాలి, హైదరాబాద్ మంచినీళ్ళకి 10 టీఎంసీలు కావాలి, రామగుండం మంచిర్యాల్ ఆయా జిల్లాలకు త్రాగునీటికి 3 టీఎంసీలు కావాలి. అక్కడ ఉన్నాయా? 4-5 లేవు. ఇప్పుడు మనం నీళ్లు ఎత్తి తెచ్చుకొని సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తావా? రాజకీయాలకు పోయి పందాలకు పట్టింపులకు పోయి సమస్యను జటిలం చేసి రాష్ట్రాన్ని అంధకారం చేస్తావా? హిట్లర్కు నీకున్న తేడా ఏంది? హిట్లర్ అదే కదా,
చేసింది పిచ్చి పనులు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ నిన్న ఆయన మాట్లాడతాడు. అసలు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క ఎకరాన్ని నీళ్ళు ఇయ్యలే. కాంగ్రెస్ చేసిన కృషి వల్లనే ధాన్యం ఉత్పత్తులు దేశంలో నంబర్ 1 అయినమాట. మొత్తం కాంగ్రెసే కట్టిందట. కాంగ్రెస్ కృషి వల్లనే దేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. ఒక్క ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ కట్టలేదట, ఒక ఎకరాన్ని నీళ్ళు ఇయ్యలేదట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. 48,74,000 ఎకర్స్. అంతకుముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది రాష్ట్రంలో. 10 ఏళ్ల కాంగ్రెస్లో వాళ్ళు ఇచ్చింది 6,64,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 6,64,000 ఎకరాలు. 9.5